జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వైజాగ్ లో కోట్ల రూపాయల విలువైన దేవుడి విగ్రహాలను దొంగతనం చేసిన దొంగలు వీళ్ళు. మీ ఇంట్లోనే ఉన్నారని మాకు పక్కా సమాచారం అందింది. వీళ్ళని పట్టుకోవడానికే వచ్చాను. ఏంటి సార్ మీరనేది? విగ్రహాలు దొంగిలించిన దొంగలు నా ఇంట్లో ఉండడం ఏంటి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చింతామణి, పోలీసులు వచ్చారేంటి? అసలు వీళ్ళకెవరు సమాచారం ఇచ్చుంటారు? అదే నాకు అర్థం కావట్లేదు నాన్నోయ్. విగ్రహాలు చేతికందేలోపు ఇలా జరిగిందేంటి నాన్న? అంతా మన కర్మే కర్మ. ఎస్ఐ గారు వాళ్ళ భుజాల మీద చేతులేశారేంటి? దొంగల మీద చెయ్యకపోతే దొరల మీద చెయ్యేస్తారేటత్త. వాళ్ళిద్దరూ విగ్రహాలు దొంగలు కాబట్టి ఎస్ఐ గారు వాళ్ళ మీద చెయ్యేస్తున్నారు. ఏంటి? ఈ ఇద్దరు విగ్రహాలు దొంగలని చెప్పి కాంతమ్మ గారిని పోలీసులకు పట్టించాలనుకుంటున్నావా? చెయ్యని నేరానికి కాంతమ్మ గారిని జైలుకు పంపించాలనుకుంటున్నారా? నర్మోయ్, వయసులో పెద్దవాడివి కదా అని ఆలోచిస్తున్నాను. ఎస్ఐ గారు, వాళ్ళ వేషాలేంటో తీసేయించి వాళ్ళ నిజ స్వరూపం ఏంటో బయట పెట్టి ఇక్కడున్న అందరికీ చూపించండి. టీవీ వాళ్ళు మీరంతా ఎందుకు వచ్చారు? మీరు దొంగలతో చేతులు కలిపి కోట్ల రూపాయలు ఇల్లీగల్ వ్యాపారం చేయబోతున్నారని మాకు సమాచారం అందింది. అందుకే వచ్చాం. ఇద్దరు గజ దొంగలతో మీరెందుకు చెయ్యి కలపాల్సి వచ్చిందో మేము తెలుసుకోవచ్చా? నేను వీళ్లతో చేయి కలపడం ఏంటి? వీళ్ళు దొంగలన్న విషయం నాకు తెలీదు. అవునండి, మా అత్తకి వీళ్ళు దొంగలు అన్న విషయం తెలీదు. వాళ్ళు మా అత్తని మోసం చేసి ఎక్కడ డబ్బులు ఎత్తుకుపోతారన్న ఒకే ఒక్క భయంతో నేనే మీ అందరికీ ఫోన్ చేశాను. వీళ్ళందరికీ నువ్వు ఫోన్ చేసావా? ఇప్పటికైనా అర్థమైందమ్మా, మీ కొంప ముచ్చింది ఎవరో కాదు, మీ కోడలే. నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు చిట్టి. అత్త, నేనేం చేసినా నీ మంచిగా చేస్తానత్త, నన్ను నమ్ము. సారీ, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కాసేపు పక్కన పెట్టండి. కాంతమ్మ గారు, మీ చేతిలో ఉన్న బ్యాగ్స్లో ఏమున్నాయి? ఏముంటాయండి? స్వీట్లు హాట్లు ఉన్నాయి. ఒకసారి మేము ఆ బ్యాగ్స్ చెక్ చేయొచ్చా? వై నాట్? చెక్ చేసుకోండి. సారీ మేడం, ఈవిడ చేతిలో దొంగిలించబడిన బంగారు విగ్రహాలున్నాయి. ఈవిడిచ్చిన ₹1,00,00,000 ఇక్కడ దొంగల చేతిలో ఉన్నాయి. సో ఈ దొంగలకి డబ్బులిచ్చి దొంగిలించబడ్డ విగ్రహాలు కార్పొరేటర్ కాంతమ్మ గారు కొనాలనుకున్నారు. ప్రస్తుతానికి మేము ఇదే నమ్ముతున్నాం. లేదు లేదు, నేను ఈ విగ్రహాల్ని కొనాలని అనుకోలేదండి. నా మాట దయచేసి వినండి, నమ్మండి. కాంతమ్మ గారు, మీరు గతంలో ఎన్నో నీచమైన పనులు, దుర్మార్గ పనులు చేశారని మా అందరికీ తెలుసు. కానీ ఇలా దేవతా విగ్రహాలు మీరు కొంటారని మొదటిసారి మేం కల్లారా చూస్తున్నామండి. మీలాంటి దొంగల్ని, ద్రోహుల్ని మా కాకినాడ కార్పొరేటర్గా ఎన్నుకున్నందుకు
జరగమ్మా. మా యావత్తు ప్రజానికం సిగ్గుతో తలదించుకుంటుందండి. ఎస్. ఎమ్మెల్యే గారు, నువ్వెంతో మంచిదానివని, నీతి నిజాయితీ ఉన్నదానివని నమ్మి నిన్ను కార్పొరేటర్ని చేశాను. కానీ నువ్వు ఇంత నీచమైన పని చేస్తావా? మన పార్టీ పరువు తీస్తావా? అపోజిషన్ పార్టీ వాళ్ళ ముందు తల దించుకోవాలని చేస్తావా నువ్వు? నీలాంటి నీచురాలు మన పార్టీ సభ్యురాలైనందుకు నేనెంతో సిగ్గుతో తలముంచుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు, జరిగిన నేరానికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. Shut up! ఈ విషయంలో నీకు మాట్లాడే హక్కు లేదు. ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికా కూడా తప్పించుకొని చూడ కాంతమ్మా. ఎమ్మెల్యే గారు, సార్ నేను చెప్తున్నాను సార్, నా మాట నమ్మండి సార్. మా అత్తకి జరిగిన నేరానికి ఎలాంటి సంబంధము లేదు సార్. అవును సార్, ఈ విషయంలో మాత్రం మా అమ్మ అమాయకురాలు సార్. తనకు ఎలాంటి దురాలోచన లేదు సార్. మాట్లాడగలవు చంద్ర? నీ స్థానంలో ఎవరైనా తల్లిని సమర్థిస్తారు, తమ మనిషిని కాపాడుకోవాలని చూస్తారు. కానీ ఒక పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఈ కాంతమ్మ నేను క్షమించను. వెనకేసుకుని రాలేను. నా కాకినాడ ప్రజలారా, నా పార్టీ కార్యకర్తైనా ఈ కార్పొరేటర్ కాంతమ్మ డబ్బు కక్కుర్తిపడి ఈ దొంగలతో చేతులు కలిపి అవినీతికి అక్రమాలకి పాల్పడడానికి చూసినందుకు గాను తక్షణమే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు, అంతేకాదు, నిన్ను నీ కార్పొరేటర్ పదవి నుంచి తప్పించి ఈ కేసు మీద ఇంటరాగేషన్ చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.